దాంట్లో అప్పట్లో ఏం చేసిండంటే ఈ కరకే సత్యనారాయణ మా ఊరికి పట్టిన దరిద్రం, పేరు మరీ చెప్తున్నా నేను, మా ఊరికి పట్టిన దరిద్రం, చేయాల్సిన చెండాల పనులు అన్ని చేసుకుంటూ ఆడ 2 రూములు దొంగచాటుగా కట్టి అందరు నోర్లు మూపించి ఊర్లో 2 రూములు కట్టి ఆయన చేయాల్సిన చెండాల పనులు అన్ని కూడా చేసిండు అక్కడ. ఆ రూమ్లో ఆయనకు మా ఊరికి పట్టిన పెద్ద దరిద్రం అది. మొన్న కాళికాదేవి గుడి అది అంతా వడ్ల విశ్వకర్మ సంఘానికి చెందిన సోదరులందరిది గుడి ఉంది. ఆడ ఉంటే కృష్ణమూర్తి అనే అధ్యక్షుడు ఉండే, ఆయన కాంపౌండ్ వాల్ కట్టుకుంటా అంటే ఆయన పైన దాడి చేసిండ్రు. అది ఇంకా పోలీస్ స్టేషన్ లో కేసు ఉంది ఇంకా ఆయన పైన. ఇప్పుడు వాళ్ళ కాళ్ళు ఏళ్ళు మొక్కి కాంప్రమైజ్ కావమని చెప్తే కృష్ణమూర్తి గారు కాంప్రమైజ్ కాను అని చెప్తున్నారు. అది ఆయన చేసేది. ఆయన వాళ్ళ పుత్రులకు తెలిసింది ఊరు పైన పడి మేయడం తప్పితే ఇంకా వేరే ఏమి కూడా తెలియదు వాళ్ళు. మీడియా మిత్రులకు అందరికీ కూడా నేను తెలియజేస్తున్నా, మీడియా మిత్రులకు అందరికీ కూడా నేను మరీ నమస్కరించి తెలియజేస్తుంది ఏమంటే, మేము ఈరోజు మేయర్ గారు వచ్చింది ఆమె డెవలప్మెంట్ కార్యక్రమాలకు వచ్చింది అడ్డగిస్తానికి కాదు. మేము దానికి మేము చాలా సంతోషిస్తున్నాం. మా ఊరు డెవలప్ అవుతుందంటే మేము అందరం సంతోషిస్తున్నాం. కానీ మేము వినతి పత్రం ఇవ్వడానికి మేయర్ గారి దగ్గరికి వస్తున్నారుగా, మా ఊరికి వస్తున్నారు కదా అని చెప్పి పెద్ద మనుషులు అందరు కలిసి ఒక వినతి పత్రం ఇద్దామని చెప్పి మమ్మల్ని పోలీసు వారు అడిగినప్పుడు కూడా, సార్ మేము ప్రొటెస్ట్గా వచ్చింది వినతి పత్రాన్ని ఇవ్వడానికి వచ్చినాం, మేము వినతి పత్రం ఇస్తామంటే సరే అని చెప్పి పోలీస్ సిఐ గారు కూడా మాతో మాట్లాడి మేడంతో ఆపి మేడంతో మాకు మాట్లాడించే సమయంలో మా పైన వెనుక నుంచి వచ్చి దాడి చేసి ఒక కులానికి చెందిన వాళ్ళే వచ్చి దాడి చేసి, ఎందుకంటే మేము నిజాలు చెప్తున్నాం కదా మేడంకి, మేయర్ గారికి మేము నిజాలు చెప్తున్నాం కాబట్టి మా పైన దాడి చేసి ఊర్లో ఉన్న పెద్ద మనుషులను కూడా చూడకుండా, వాళ్ళ తండ్రి స్థానంలో తండ్రి వయసున్న వాళ్ళని కూడా చూడకుండా పచ్చి బూతులు మాట్లాడుతూ ఆ వీడియోలు అన్నీ కూడా ఉన్నాయి. మీడియా ముందు మేము ఆ బూతులు మాట్లాడలేము. మా ఇంకో దురదృష్టం ఏంటంటే, మా కార్పొరేటర్ గారు నగేష్ యాదవ్ గారు కూడా అదే సామాజిక వర్గానికి చెందిన వాడు. ఆయన పుష్ప నగేష్ యాదవ్ గారు కూడా సొంత నిధులని చెప్తారు, సొంత నిధులని చెప్పి రోడ్లు వేపిస్తామంటారు. అన్ని జిహెచ్ఎంసీ ఫండ్లు తీసుకొచ్చి ఇది ఇప్పుడు కుర్మ సంఘం సొంత నిధులతో కట్టిస్తున్నామని చెప్పిండు. రాయటం సొంత నిధులతో ₹1 కోటి సొంత నిధులతో అని చెప్పిండు. ఇది చూడండి, జిహెచ్ఎంసీ ఆర్డర్ మహిళా సమైక్య భవనం కడుతున్నామని చెప్పి, మహిళా సమైక్య సంఘం కడుతున్నామని మళ్ళీ కుర్మా సంఘం అని రాసి 27,83,000 టెండర్ కాల్ చేసిండు. వాళ్ళు చూపించడం మాత్రం అది చూపించండి, జనవరి 11 కేటాయించినాం, ఇస్తాం మీకు ఇస్తాం. ఊరు పెద్దలందరూ అడిగితే ఊరు పెద్దల మీద దౌర్జన్యం చేసుకుంటూ ఇది వాళ్ళు చేసే దౌర్జన్యం. అప్పుడు మా విలేజ్లకు అక్కడి నుంచి తీసేసి ఇక్కడ పంపించాము. మొత్తం బిహెచ్ఎల్ వాళ్ళు తీసుకున్నారు ల్యాండ్. తీసుకున్నప్పుడు మాకు ఇక్కడ అలాట్ చేసారు ప్లాట్స్, గవర్నమెంట్ నుంచి మాకు ప్లాట్స్ అలాట్ చేసారు. అలా అప్పుడు మేము వచ్చినాం కదా, ఇప్పుడు ఖాళీ ప్లేస్లు ఏవైతున్నాయో అవి ఇట్లా మేమేం చేసినాం, 72లో మేము వచ్చింది, 72లో వచ్చినాం. 73 జనవరి 72 నుంచే స్టార్ట్ అయింది. 73 నుంచి 73లో మేము గుడి కట్టుకున్నాం. ఆ ప్లేస్లో గుడి కట్టుకున్నాం మంచిగానే ఉన్నాం. తర్వాత అక్కడనే పక్కకు సోమేశ్వరాలయం ఒకటి కట్టిన బొల్ల ఉంది, ఆ సంఘం ఉంది. తర్వాత ఇంకోటి ఇది మన హాస్పిటల్ ఒకటి కట్టింది, గవర్నమెంట్ హాస్పిటల్. దాని పక్కకు వాళ్ళది ఒకటి వాటర్ ట్యాంక్ ఉన్నది, ఇంకోటి వాళ్ళది కమ్యూనిటీ సెంటర్ ఉంది కదా, ప్రైమరీ హెల్త్ సెంటర్ ఒకటి, గ్రంథాలయం ఉంది, గవర్నమెంట్ పశువుల అందులోనేమో 4,224 గతాలది ప్లేసు మా హనుమాన్ టెంపుల్కి ఉన్నది. అయితే అప్పుడు 1990లో అది మేము మరి ఏంటంటే అది పూజలు చేయించినాము, హోమాలు చేయించినాము. అయితే అప్పుడు గ్రామ పంచాయతీలో మేము అప్లికేషన్ ఇచ్చినాం. ఇప్పుడు వీళ్ళైతే కడుతున్నారో ఆ ప్లేస్ లో పెంటలు ఉండే. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.